Here is the non-spoiler review of the series Arabia Kadali Telugu web series review acted by Satyadev, Anandi and other actors etc. ఇంక ఈ సిరీస్ వచ్చేసి 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 మినిట్స్ ఉంటుంది. ఒక లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి 45 మినిట్స్ ఉంటుంది. ఇంకా చూసిన తర్వాత 4 hours 49 minutes రన్ టైంతో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మాయాసభ అనే వెబ్ సిరీస్ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు కింగ్డమ్, హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, జాలర్లు ఉంటారు. అందులో ఆ జాలర్లలో సత్యదేవ్ కూడా ఒకడు. ఇంకా వాళ్ళు వాళ్ళు ఉన్న చోట చేపలు దొరకకపోవడంతో అరేబియా సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకుంటుంటారు. అలాగే ట్రైన్ ఎక్కి వెళ్తారు. కోకుండా రెండు పక్క ఊర్లో గొడవలు ఉంటాయి. పక్క ఊర్లు, ఆ వేరే ఊరు ఈ ఊళ్ళో వాళ్ళు కొట్టుకుంటారు. దాంతో చిన్న గొడవ జరుగుద్ది. అప్పుడు పోలీసు రైల్వే స్టేషన్లో దింపేస్తాడు మధ్యలో దారిలో. ఇంకా ఆ తర్వాత ఎన్ని పాటలు పడి వెళ్ళారు. ఆ తర్వాత అనుకోకుండా పాకిస్తాన్లో ఇరుక్కుపోతారు. అసలు ఎలా ఇరుక్కుపోయారు ఏంటి, తర్వాత జైల్లోంచి బయటకు వచ్చారా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందని కనుకైతే మిస్ అవ్వకుండా ఒక్కసారి చూడొచ్చు అని అయితే అనిపించింది. ఒక్కసారి కూడా చూడలేనంత దారుణంగా లేదు. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడాలి. సత్యదేవ్ యాక్టింగ్ అండ్ స్టోరీని ఇంట్రెస్టింగ్గా తీసిన విధానం, కొన్ని డైలాగ్స్ కోసం ఖచ్చితంగా చూడొచ్చని అనిపించింది. అలా ఎందుకు అనిపించింది, ఒకసారి చూడొచ్చు, మిస్ అవ్వకుండా ఒకసారి ఎందుకు చూడొచ్చు అని అలా ఎందుకు అనిపించింది అనేది ఇంకా డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. చివరి వరకు చూడండి నా రివ్యూ. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి సత్యదేవ్ యాక్టింగ్ అండ్ ఆనంది గారి యాక్టింగ్ బాగుంది. ప్లస్ సత్యదేవ్ అండ్ ఆనంది గారి మధ్య సీన్స్ కూడా బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే ఎమోషనల్గా కూడా ఉన్నాయి, కళ్ళలో నీళ్ళు వచ్చే విధంగా. ఇంకా వచ్చేసి కొన్ని డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేలా కూడా ఉన్నాయి. ఇంకా స్టోరీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు 8 ఎపిసోడ్స్. ఏవో అక్కడ నెగిటివ్ అక్కడక్కడ తప్ప, అక్కడక్కడ అనేది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. మ్యూజిక్ కూడా సిరీస్కి తగ్గట్టు బాగుంది. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఎమోషనల్ అండ్ గూస్ బంప్స్ రెండు ఉంటాయి. ఇంకా నెగిటివ్స్కి వస్తే, తండేలు సినిమాని గుర్తు చేస్తుంది. ఇది తండేలు కథ లాగే ఉంటుంది కానీ కొన్ని ట్విస్టులు మార్చేసి తండేలు సినిమాని దించేస్తే బాగోదని దాన్ని కొద్దిగా కొన్ని ట్విస్టులు మార్చేసి వదిలితే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. ఇంకా హీరో అయితే హీరోయిన్ని పట్టుకుని ఒక సీన్ ఉంటుంది. అది అయితే ఏకంగా డైరెక్ట్ కాపీ చేస్తారు. ఇంకా ఒక సీన్ అయితే అన్నట్టుగా అనిపించింది. ఇంకా వచ్చేసి ఈ సిరీస్లో కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఆ కాన్వర్జేషన్స్, ఆ సంభాషణలు కొద్దిగా కొన్ని చోట్ల అయితే బోర్ కొట్టించేలాగా ఉంటాయి. ఇవి తప్ప ఇంకేం నెగిటివ్ లేదు. తండేలు ఆల్రెడీ చూడడం వల్ల మళ్ళీ తండేలు గుర్తు చేసినట్టు అనిపించింది. ఇవి మాత్రమే నెగిటివ్. ఇంకా ఫైనల్గా ఈ సిరీస్కి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2 out of 5 అయితే వచ్చి అనిపించింది. అంతేనండి. ఈ సిరీస్ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.